హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా నాకే తెలియదు. బట్ వినాయక చవితి రోజు నేను పూజ ఎట్లా చేసుకున్నా, అలాగే ఏమేం ప్రసాదాలు చేశానో అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే మార్నింగ్ 4:30కి అలా లేచాను. లేచిన వెంటనే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని నేను కూడా రెడీ అయిపోయి ఇంకా ప్రసాదం చేయడం అయితే స్టార్ట్ చేశాను. ప్రసాదానికి కావాల్సినవన్నీ కూడా నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా ప్రసాదం చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే కుక్కర్లోకి అయితే పప్పును అయితే వేసేసి స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఒక సైడ్ అయితే రైస్ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బూరెలకి కావాల్సిన పిండిని అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఈ మిక్సీ వేసినంతసేపు మా పిల్లలతో ఒకటే టెన్షన్, ఈ మిక్సీ సౌండ్కి ఎక్కడ లెగిసిపోతారా అనేసి. వాళ్ళు లెగిసారంటే నాకు ఇంకా పని చేసుకోవడానికి అస్సలు వీలే ఉండదు. కానీ ఎట్టోగట్ట ఇంకా పిండిని అయితే రుబ్బేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే రైస్ కూడా ఉడికిపోయింది, ఇంకా పప్పు కూడా అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడైతే ఉండ్రాల కోసం అయితే పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అసలు ఈ ఉండ్రాల పాయసం చేయడం ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. ఎందుకో ఫస్ట్ వినాయకుడికే చేసి పెట్టాలనిపించింది. వినాయకుడికి ఏది చేసినా పెట్టినా పెట్టకపోయినా కానీ ఖచ్చితంగా ఈ ఒక్క ఉండ్రాల పాయసం చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వినాయకుడికి అంత ఇష్టం అన్నమాట ఈ ఉండ్రాల పాయసం అనేది. ఎందుకో నాకు కూడా ఫస్ట్ టైం ఇవన్నీ కూడా చేసి పెట్టాలనిపించింది వినాయకుడికి. ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇంట్లో వినాయకుడిని అయితే కూర్చోపెట్టుకుంటాను, కానీ ఇన్ని రకాల ప్రసాదాలు అయితే చేయడం ఇదే ఫస్ట్ టైము. దాదాపు 7 రకాల ప్రసాదాలు అయితే చేసి పెట్టారనమాట. అవేటో మీకైతే చూపిస్తాను. ఇక్కడ నేనైతే పులిహోర కోసం తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. అన్నీ కూడా నైటే నానబెట్టుకున్నాను కాబట్టి నాకు కొంచెం మార్నింగ్కి చేసుకోవడానికి కొంచెం ఈజీగా అయిపోయిందనమాట. ఇంకా ప్రసాదాలు అయితే ఒకటొకటిగా అలా అయితే చేసేసుకుంటున్నాను. కానీ మా పిల్లలు ఎక్కడ లేచిపోతారా అనేసి ఒకటే టెన్షను. కానీ వాళ్ళు బాగానే పడుకొని ఉన్నారు. మా చిన్నోడైతే ఇంక మధ్య మధ్యలో లెగుస్తున్నాడు. ఇంక వాడిని అలా పడుకోబెట్టడం, ఆ తర్వాత నేను వంట వచ్చి స్టార్ట్ చేయడం, అలా అయితే వంటలన్నీ కూడా చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే పులిహోర కోసం తాలింపు అయితే పెట్టేసిన తర్వాత ఇక్కడ ఉండ్రాల కోసం అయితే ఉండ్రాలను అయితే పిండిని అయితే బాగా మెత్తగా అయితే చేసేసుకొని ఉండ్రాలు అయితే చేసేసుకుంటున్నాను. అలాగే ఉండ్రాలు, అలాగే తాలికల పాయసం అంటే దేవుడికైతే చాలా ఇష్టం కదా. ఎందుకో నాకైతే ఈ పాయసం అయితే చేయాలనిపించింది. ఇంకా ఉండ్రాలు అయితే చేసేసుకుంటున్నాను. పాయసం కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే ఎప్పుడు ట్రై చేయలే, కానీ నాకు వచ్చినట్టుగా ఎందుకో చేసి పెట్టాలనిపించింది దేవుడికైతే. ఇంకా ఫైనల్గా అయితే ఇలా ఉండ్రాలన్నీ కూడా చేసేసుకున్నాను. కానీ పాయసం అయితే ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది పాయసము. ఇలా ఉండ్రాలు అలాగే తాలికలు అయితే ఇట్లా చేసుకున్నాను. ఇంకా కొంచెం పిండిని అయితే వాటర్లో వేసి ఇలా వేసేసుకున్నాను. ఇంకా పాయసం కోసం ఇక్కడైతే బెల్లాన్ని అయితే కరిగించుకుంటున్నాను. మరీ పాకం రావాల్సిన అవసరం ఏమి ఉండదు పాయసంలో వేయడానికి, కాబట్టి కొంచెం బెల్లం అంతా కూడా కరిగిపోతే సరిపోతుంది. నేనైతే ఇన్ని రకాల వంటలు అయితే చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అది కూడా నేను ఒక్కదాన్నే. పిల్లలు లెగిశారంటే అసలు ఇవి చేసినా చేయనా అనుకున్నాను, కానీ ఎందుకో దేవుడి దయ వల్ల పిల్లలు కూడా మంచిగానే పడుకొని ఉన్నారు. నా వంటలన్నీ కూడా హ్యాపీగా చేసేసుకున్నాను. ఇంకా తాలింపు కూడా పులిహోర తాలింపు కూడా అయిపోయిన తర్వాత పాలైతే పెట్టేసి ఇంకా బెల్లం అయితే కరిగిపోయింది. ఇంకా పాలైతే మరిగిపోయిన తర్వాత ఇక్కడ పాయసం కోసం అయితే వాటర్ని అయితే వేడి చేసుకున్న తర్వాత ఈ ఉండ్రాలన్నీ కూడా అందులోకి అయితే వేసేసుకున్నాను. ఇలా ఉండ్రాలు కొంచెం ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మనం కలిపేసుకున్నామంటే సరిపోతుంది. ఎక్కువగా కలుపుకుంటే మళ్ళీ విరిగిపోతాయి అవి. ఇలా కలిపేసుకున్న తర్వాత అందులోకి అయితే మనం కరిగించుకున్న బెల్లం వాటర్ ఉంటుంది కదా, అదైతే వేసేసుకోవడమే. నాకైతే ఇక్కడ కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది, కానీ పాయసం అయితే చాలా బాగా వచ్చిందనమాట. అందులోనే మనం పిండిని కొంచెం కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని కూడా అయితే ఇందులోకి అయితే వేసేసుకొని ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాయసాన్ని అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే పులిహోర అయితే కలిపేసుకుంటున్నాను. అసలు పులిహోర కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈసారి అయితే. ఇంకా పాయసం అయితే ఉడుకుతుంది. ఇలా అయితే కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపించింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అందులోకి పాలు కూడా వేసేసి ఆ తర్వాత దద్దోజనం కూడా ప్రిపేర్ చేశాను దేవుడికి. వినాయకుడికి మనం ఎన్ని ప్రసాదాలు చేసి పెట్టినా కానీ తక్కువే అన్నమాట. కానీ నేనైతే దాదాపు 7 రకాల ప్రసాదాలు అయితే చేసి పెట్టాను. ఎందుకో ఈసారి అయితే అన్నీ చేసి పెట్టాలనిపించింది, అందుకే అన్ని రకాలైతే చేసి పెట్టాను. కానీ మా పిల్లలతో నేను ఒక్కదాన్నే చేయగలనా అనిపించింది, కానీ పర్లేదు అన్నీ కూడా బాగానే చేసేసాను. ఒక్కదాన్ని అన్నీ చేసేసరికి అసలు నేనే నమ్మలేకపోయాను. ఇంకా బూరెల కోసం పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా అందులోకి అయితే ఈ బెల్లం వేసి కరిగించుకొని ఎక్కడ నాకు టైం పట్టలేదు, కానీ ఇన్ని ప్రసాదాలు చేసిన అస్సలు టైం పట్టలేదు. కానీ
ఈ పప్పు దగ్గర అయితే చాలా టైం పట్టింది. బూరెలు కూడా చేయడం ఇదే ఫస్ట్ టైం. అంత టైం పడుతుందని అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అందుకే అప్పుడప్పుడు మనం అన్ని వంటలు కూడా ట్రై చేస్తూ ఉండాలన్నమాట. డైరెక్ట్గా పండగ రోజు చేస్తే ఇంతే ఉంటుంది, కానీ నాకైతే చాలా టైం పట్టింది ఈ పప్పు అయితే ఉడకడానికి. అంటే ఉడికింది, అదంతా కూడా బెల్లంలో కరగడానికి, అదంతా దగ్గరకు అవ్వడానికి అయితే చాలా టైం పట్టింది. కానీ ఎలాగో అలా ఇంకా ఇలా రౌండ్లు అయితే చుట్టేసుకొని బూరెలు అయితే వేసేసుకున్నాను. అసలు బూరెలు చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఎట్లా వస్తాయో ఏమో అనుకున్నాను. కొన్ని వంటలు అయితే నాకు రావు, కానీ ఈరోజు అయితే అన్నీ కూడా ట్రై చేశాను. అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అలాగే మీకు ఏ ప్రసాదం అంటే ఇష్టమో కూడా కామెంట్లో కామెంట్ చేసేయండి. బూరెలు అయిపోయిన తర్వాత గారెలు కూడా వేశాను. ఇంకా గారెలు బూరెలు చాలా రకాల వంటలే చేశాను, అవేంటో చూసేయండి. ఫస్ట్ అయితే రవ్వ కేసరి, దద్దోజనం, పులిహోర, పాయసం, గొగ్గిళ్ళు, అలాగే గారెలు బూరెలు అయితే చేశాను. ఇన్ని రకాల వంటలు అయితే చేశాను. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని పూజ సామాన్లు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అలాగే ప్రసాదానికి పెట్టాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే దూరబంధరానికి బొట్లు అయితే పెట్టేసుకొని అలాగే మామిడి తోరణం కూడా కట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత పిల్లలకి కూడా స్నానాలు అయితే చేపించేసి ఇంకా నేను కూడా చీర కట్టుకొని రెడీ అయితే అయిపోయాను. పెద్దగా మేకప్ ఏం పెట్టుకోను, జస్ట్ ఒక ఫెయిర్ అండ్ లవ్లీ అయితే రాసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే చిన్న స్టిక్కర్ అయితే పెట్టేసుకుంటాను. మన దగ్గర మేకప్ కిట్లు లాంటివి ఏం లేవులేండి, జస్ట్ ఒక చిన్న స్టిక్కర్ అయితే పెట్టేసుకొని అలాగే కుంకుమ కూడా పెట్టేసుకున్న తర్వాత మెడలో చిన్న చైన్ అయితే వేసేసుకొని చెవులకి కమ్మలు అయితే పెట్టేసుకున్నాను. ఇలా అయితే ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను అనమాట. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పూజకి కావాల్సినవి అయితే అన్నీ కూడా అంటే వినాయకుడికి కూర్చోబెట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏమన్నా తప్పులు చేసి ఉంటే క్షమించండి, ఎందుకంటే నాకు పూజలు సరిగా చేసుకోవడం రాదు. పెళ్ళికి ముందు అయితే అసలు ఏ పూజ ఎట్లా చేసుకుంటారో కూడా తెలియదు, కానీ పెళ్ళైన తర్వాత అయితే కొన్ని అయితే నేర్చుకున్నాను అనమాట. ఈరోజు అయితే వినాయకుడిని అయితే కూర్చోపెట్టడానికి ఇలా పీటను అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే వినాయకుడిని అయితే ఇలా రెడీ చేసేస్తున్నాను. ప్యూర్ మట్టి వినాయకుడు అనమాట. చిన్న వినాయకుడు ఇలా అయితే డెకరేట్ చేసుకుని ఇలా బొట్టు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత అయితే వినాయకుడిని అయితే పీట మీద అయితే కూర్చోబెట్టేశాను. మాది పెద్దగా హడావిడి ఏమి ఉండదు, జస్ట్ సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాను. అంటే డెకరేషన్ కూడా ఎక్కువ ఏమి లేదనమాట. జస్ట్ ఆకులతోటే ఇలా అయితే డెకరేట్ అయితే చేసేసుకున్నాను. అసలు ఎప్పుడు కూడా నేనైతే హెవీగా అయితే ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు ఇలా సింపుల్గానే చేసేసుకుంటాను. ఇంకా ఈరోజు అయితే ఇలా అయితే చేసేసుకున్నాను అనమాట. మా బుజ్జి గణపయ్య ఎట్లున్నాడో కూడా కామెంట్లో కామెంట్ చేసేయండి. మా పిల్లలు అయితే నేను ఇలా డెకరేట్ చేస్తుంటే వాళ్ళ అల్లరి వాళ్ళతోటే ఉన్నారు. అసలు వాళ్ళైతే నన్ను పూజ చేసుకోవడానికి ప్రశాంతంగా పూజ కూడా చేసుకునేవలే. ప్రసాదం అయితే ఎట్లో గట్లా చేసుకున్నాను, కానీ పూజ దగ్గర మాత్రం చాలా అల్లరి పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళు అసలు కిందికి వస్తే ఇవంతా కూడా తీసి పక్కన పడేశారు. అందుకే వాళ్ళకి మంచం మీద కూర్చోబెట్టి నేనైతే ఇలా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత పిల్లల్ని కూడా పక్కన అయితే కూర్చోబెట్టి ఇంకా దండం అయితే పెట్టించాను. ఫైనల్గా పూజ అయితే ఇట్లయితే కంప్లీట్ చేశాను. మరి నా పూజలో ఏమైనా తప్పులుంటే నాకు క్షమించండి, ఎందుకంటే నాకు పూజ పెద్దగా అయితే రాదనమాట. జస్ట్ ఇట్లా అయితే చేసుకున్నాను. కానీ ప్రసాదాలు ఎందుకు అన్నీ కూడా చేసి పెట్టాలనిపించింది. వినాయకుడికే పెడతాం కానీ తినేది మాత్రం మనమే అనమాట. కానీ అందుకే కొంచెమే చేసి పెట్టానమాట, ఇంకా ప్రసాదం లాగా. ఇంకా మా పిల్లలైతే మా చిన్నుడైతే ఇవన్నీ కూడా ఎప్పుడు తీసి పడేస్తాడో కూడా తెలియదు. అందుకే నేను ఒక పూటే పెట్టుకుంటాను కాబట్టి అన్ని ప్రసాదాలు కూడా చేసి పెట్టాను. ఇంకా ఈవినింగ్ అయితే తీసేస్తాను అనమాట. మా గల్లీలో ఉన్న వినాయకుడి దగ్గర అయితే పెట్టేస్తాను. ఇంకా ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మరి నచ్చితే కొంచెం వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతే ఇంకా వీడియో.